తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు మేమైతే చేయం. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం ఏం జరగాలో జరుగుతుంది. అంతేకాకుండా ఇదే కాకుండా జోగి రమేష్కి సంబంధించి ఇంకొక 70 ఎకరాలు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకోవాలనుకున్నాడో ఆ వ్యవహారం కూడా ఉంది. కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందినటువంటి ఏలూరు రంగబాబు ఆయనకి చెందినటువంటి భూమిని ఇతను ఈయన అనుచరుడైనటువంటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి 70 ఎకరాలు మరి కాజేసే ప్రయత్నం చేశారు. ఆయన ఆక్రమణలో ఆయన ఒక్కడ ఆక్రమణ మొదలైతే తెల్లారుద్ది. బందర్ పోర్టు భూముల్లో కూడా అంటే నేను కొడుకు పేరు మీదే రాశారంట. ఇప్పుడు మొత్తం చిట్టా అంతా రెడీగా ఉంది. ఎవడిని వదిలిపెట్టేది లేదు. ఆ పేరుని నాని అతని వ్యవహారం, ఆయన చేసినటువంటి పాపాలు, కొడుకు చేసినటువంటి పాపాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడి సంగతి లెక్క మేము తేలుస్తాం. ఇవాళ రోగి రమేష్కి సంబంధించి జరిగినటువంటిది ఇట్ ఈజ్ ఓన్లీ ఏ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు చూసారా, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. సో ఇంకా ఉంటాయి రాబోయే రోజుల్లో, ఇంకా మీరు చాలా రకాలుగా చూస్తారు. వాళ్ళలాగా మేము ఇళ్ల మీద పడి ఇళ్లపైన దాడులు చేసి చిన్నపిల్లల్ని భయపెట్టి అది కాదు కదా. వాళ్ళ నేను నా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కాదు పట్టాభి గారు ఒక మాట ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంటి మీద దాడి జరిగింది, మీ ఇంట్లో వాళ్ళందరినీ భయకంపితులు చేశారు, మీ శ్రీమతికి అండ్ మీ పాప చాలా ఆ రోజు వణికిపోయారు కదా. ఆ విషయంలో మీరు కేసు పెట్టారా? యా, ఆల్రెడీ నేను ఆ విషయం కూడా థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ. నేను ఒక 10 రోజుల క్రితం విజయవాడ కమిషనర్ గారితో ప్రత్యేకంగా నేను అడుగుతున్నది అప్పుడు ఎందుకు పెట్టలేదు అని. ఏదైతే అప్పుడు పెట్టాం, ఎందుకు పెట్టలేదు అదే చెప్తా ఉన్నా. ప్రతి సందర్భంలో కూడా నేను కేసు ఫైల్ చేయటం జరిగింది. నేను నా భార్య కూడా కంప్లైనెంట్. ఆ రోజున ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు, కానీ ఏది నా పైన హత్యాయత్నం జరిగితే స్టేషన్ బెయిల్ సెక్షన్లు అనమాట. ఏ 307లో ఏం పెట్టరు, మేమేం చేయకుండా మా పైన 307లో పెడతారు. అదే మేము ఇచ్చిన కంప్లైంట్ కానీ తూతూ మంత్రంగా ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే సెక్షన్లో పెట్టి కనీసం ఎవరిని అరెస్ట్ కూడా చేయకుండా వాటిని అలా పక్కన పడేశారు. ఆ కంప్లైంట్లు నేను ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కంప్లైంట్ని నేను బయటికి తీసా. ఆ ఎఫ్ఐఆర్ కాపీలన్నీ కూడా మొన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు